హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు సాయంకాలం సంధ్యా సమయంలో మన పిల్లలు స్కూల్ నుంచి ఇప్పుడుదా వచ్చింది. వేడివేడిగా బోండాలు చేద్దాం పద్నా అని అందుకు వచ్చినాను. ఈ బోండాలు తయారు చేస్తాను. ఆ బోండాలకి ఏమేమి కావాలనో, నేను ఎలా తయారు చేస్తాను మీరు చూసేస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు, రండి. మన బోండాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 4, రుచికి తగ్గట్ట సాల్ట్, ఇది వంట సోడా, కరాపాకు ఆప్షనల్, మీకు ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు. నేను వేసుకుంటాను, బాగుంటుంది. కొత్తిమీరి, వెల్లుల్లి పేస్టు, దీంట్లోనే కొంచెం చెక్క లవంగం వేసి ఒక స్పూన్ దంచుకున్నాము. ఇప్పుడు ఎలా తయారు చేస్తానో, ఏమేమి చేస్తానో మీరు చూడండి. మన బోండాలకి గాను శంకరపిండి తెచ్చుకున్నాను, శనగపిండి, ఆయిల్ తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తానో మీరు చూడండి. ముందుగా ఆనియన్స్ని సన్నగా తరుక్కోవాలి. ఆనియన్స్ని ఇలా సన్నగా తరుక్కోవాలి. బోండాలకి ఈ విధంగానే తరుక్కోవాలి సన్నగా. ఇట్లండి బోడా బెర్రలు చూడేపో మన అళ్ళ వేసుకుని ఇంకా లేదా 2 దినాలా? అట్లయితే పండుగ నీకే. రెండు రోజులా? సెకండ్ సాటర్డే రేపు. మన ఆనియన్స్ ని ఇలా సన్నగా తరుక్కోవాలి. అలా ఇందులోకి కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కోవాలి. కరాపాకు ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వద్దు. నేనైతే కరాపాకు తింటాను కాబట్టి కరాపాకు చాలా మంచిది, కళ్ళకు మంచిది, మన వెంట్రుకలు బాగా నల్లగా ఉంటాయి. అందుకోసం కరాపాకు మీరు వాడండి. కరాపాకు వాడటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో చెక్క లవంగం చేసుకున్నాము. ఇది ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరి. వీటన్నిటిని వేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది, 1/2 టీ స్పూన్ సాల్ట్. అలాగే కొద్దిగా మన వంట సోడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకొని ఇందులోకి మన పిండికి సరిపడా నీళ్లు కలుపుకోవాలి. నీళ్ళు పోసుకొని ఇప్పుడు మన కడాయి వేడయ్యాక పిండి వేసి పిండి ముందుగా కలిపి పెట్టేస్తే బోండా కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకని ఆయిల్ వేడెక్కినప్పుడు కలుపుకోవాలి. మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు అలాగే చేయండి. ముందుగా కలిపి పెట్టేస్తే బోండా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని దీనిపైన బాణలి పెట్టుకొని మన బోండాకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మన పిండి ఎలా కలుపుకోవాలని చెప్తాను. కొన్ని ఆనియన్స్లోకి మనకు బోండాలకు తగ్గట్టుగా పిండి వేసుకోవాలి. ఈ శంకర పిండిలో బోండాలు వేయటం వల్ల చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ పిండినే వాడుకోండి, బాగుంటుంది. మనకి తినేదానికి టేస్ట్గా ఉంటుంది. ఇలా మన బోండాకు తగ్గట్టుగా పిండి కలుపుకోవాలి. ఈ మాత్రం మనం పిండి కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకొని మన నూనె వేడెక్కాక వేడి బోండాలు, బెర్రలు బోండాలు ఇలా ఇంత మాత్రం కలుపుకోవాలి. బోండాలు పిండి మన నూనె వేడెక్కేలోగా కొంచెం ఒకసారి ఎగురుతుంది. ఈ మాత్రం పిండి కలిపి ముందుగా తీసుకోవాలి. మన నూనె వేడెక్కాక అందులోకి వేసుకొని అందరూ చేస్తారు బోండా. నేను ఈ వేరే స్టైల్లో చేస్తాను, చూడండి అది ఎలా ఉంటుందో. మీరు అలా ఇంట్లో ట్రై చేయండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న బోండా పిండిని
ఇలా నూనె వేడెక్కాక ఇందులో వేసుకోవాలి. వేడి వేడి బోండాలు ఈ సాయంకాలం సంధ్యా సమయంలో చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం బాగా తినచ్చు. దీన్ని సూపర్గా చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి బోండాలు. ఈ మాత్రం వేసుకొని మన బోండాలన్నీ ఇలా హాఫ్ బాయిల్ కాల్చుకొని మళ్ళీ దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ దీన్ని ఒత్తి చేస్తే బోండా టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఇలాగే ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. బోండాలు మన బోండాలు ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని నేను ఎలా చేస్తానో మీరు అలా చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇది కొత్త వెరైటీ స్టైల్, ఇది నేను కొత్తగా తయారు చేసింది. ఇది టేస్ట్ బాగుంటుంది. ఇలా హాఫ్ బాయిల్ అయిన వరకు మన బోండాలని కాల్చుకొని ఈ బోండాలన్నిటినీ ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని మళ్ళీ ఒక ప్లాస్టిక్ పేపర్ ఎత్తుకొని, లేదంటే వేరే అంటాకు ఏమైనా ఉంటే నాకు అవైలబుల్ కవర్ ఉంది, కవర్ వేసుకుంటాను. మళ్ళీ వీటిని ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసి ఇలా మళ్ళీ రోస్ట్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది మన బోండా. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసుకోవడం వల్ల మన బోండా క్రిస్పీగా చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో. ఇలా వేసుకోవడం వల్ల మన బోండా చాలా చాలా అంటే చాలా సూపర్గా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాగా దీన్ని రెండు పక్కల రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకొని తింటే దీని టేస్టే వేరే లెవెల్. బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు తినడానికి ఎంతో కమ్మగా టేస్ట్గా ఉంటుంది. ఈ టైప్ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇది అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక లేటెస్ట్ స్టైల్, కొత్త స్టైల్ చేస్తారు. మన పక్క వీటిని చేసేలేదు, నేను చేసి చూపిస్తాను, మీరు ట్రై చేసి చూడండి. ఇలా కలుసుకోవాలి. ఇలా కలుసుకొని మన వేడి వేడి 2 రకాల బోండాలు రెడీ. ఇది మన స్టైల్. మన వేడి వేడి 2 రకాల బోండా. ఆలస్యం ఎందుకు, మేడాలే. ఓకే, కమాన్. మన వేడి వేడి బోండాలు రెడీ అయిందండి. ఇవ్వక నువ్వు ఈ స్టైల్ తిని చూడు, బాగుంది. ఇట్లు రా, ఇట్లు తిరుగు. ఇవ్వక వేడి వేడి కేరళ స్టైల్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎరగనుకున్నా. బాగుంది బొండా. పిలుచో. సాయంత్రం సంధ్యా సమయాల్లో వేడి వేడి బోండాలు చేసుకుని తింటా ఉంటే దాని టేస్టే వేరే లెవెల్. సూపర్ సూపర్. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది బోండా. మీరు మన మామూలుగా ఈ టైప్ చేస్తాము, ఈ టైప్ చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఆ అబ్బాయిది అయినాక ఎత్తుకొని కవర్లో ప్రెస్ చేసి మళ్ళీ నూనెలో వేసి ఎత్తుకుంటే ఇది చాలా బాగుంటుంది.
మనం ఇప్పుడు తయారు చేస్తాం అనేది మన సైడు ఇవ్వండా. ఇది ఒకసారి ట్రై చేస్తుంది ఎలా వచ్చింది. మన స్టైల్. నా కాకు పెడే వచ్చేవాడు గవర్నమెంట్ పెడే వచ్చి చాలా అంటే చాలా సూపర్ గా వచ్చింది. ఎట్లుంది బండ? సూపర్ నా. ఎట్లుంది బండ? సూపర్. యా హై ఫ్రెండ్స్. సూపర్ సూపర్. సూపర్ సూపర్. పిలుచో తింటా అంటే మాట్లాడలేవు, మాట్లాడగలలేవు. నీకెట్టుంది? సూపర్ బోండా. సూపర్ బోండా. సూపర్ బోండా కాదు, బోండా సూపర్ గా ఉంది అని చెప్పు. బోండా సూపర్ గా ఉందా? బోండా సూపర్ గా ఉందా? దగ్గరికి ఎత్తుకోలేపా. వేరే లెవెల్. చూసారుగా నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సంధ్యా సమయంలో ఇలా బోండాలు చేసుకొని తింటా ఉంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే ఇప్పుడు మన ఆర్బీఆర్ పల్లె రుచిని ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి నన్ను ఇంకా ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మీ ఫ్రెండ్లకంతా షేర్లు చేసుకొని మన ఆర్బీఆర్ పల్లె రుచుల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, డన్, బాయ్. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం.